వెల్కమ్ టు శ్రీవారి శ్రీమతి ఛానల్ అండి. సో ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ముందే ఎర్లీగా నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు సండే కదా, కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నాకు విద్య నేర్పిన ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. హలో, అయిపోయిందా అబాకస్? హోంవర్క్స్ ఇచ్చారా బేటా? భలే, నీ ఫినిష్డా ఇది కూడా? తినాలి బొక్కతోనే, చాప్స్, సీనా, కమ్మర్ అట్లాంటివి కూడా తినాలి, మెత్తగా తినొద్దు. ఇక్కడ వచ్చేసి నేను ప్యారడైజ్ బిర్యానీ తీసుకున్నాను. సో వీళ్ళది ఏంటి అని అంటే అన్నీ అందులో కిట్లో వస్తాయండి. రైస్ అండ్ ఇంగ్రీడియంట్స్, మ్యారినేట్ చేసుకునే పేస్ట్ ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. ఇది స్పైసీగా కూడా ఉండదు. ఫ్లేవర్ అయితే రియల్గా మనం ప్యారడైజ్కి వెళ్ళి తిన్నట్టుగా ఉంటుంది. సో ఈ కిట్లో ఇవి 3 వస్తాయి. సో అవి మనం యూస్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మటన్ నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇవేంటి అని అంటే నాకు అంటే ఎక్కువ టైం తీసుకోదు. పిల్లలకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు ఇన్స్టెంట్గా నేను ఇది చేస్తానన్నమాట. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇవి మాకు రెగ్యులర్గా నేను అంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా చేయాలన్నప్పుడు ఇవి నేను యూస్ చేశానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు. సో ఇక్కడ కర్రీ అంటే చికెన్ అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ మటన్ అన్నప్పుడు మనము కుక్ చేసుకోవాలి, కొంచెము ఒక బాయిల్ చేసుకోవాలి. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. అంటే నాకు ఎర్లీగా ఈజీగా అవుతుంది ఈ ప్రాసెస్ అనేది కూడా. సో మీకు అది కూడా నేను ఎలా ఏంటనే చెప్తాను. ఇప్పుడు మటన్లో నేను అక్కడ పేస్ట్ ఇచ్చారు కదా, సో అది యూస్ చేస్తున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నానండి నేను ఇక్కడ. టూ కిట్స్ యూస్ చేస్తున్నాను. మటన్కి ఫస్ట్ మనము వాళ్ళు ఇచ్చిన పేస్ట్ని మ్యారినేట్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సో ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది. అంటే నేను 1 kg మటన్కి 2 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను కదా. స్పైసీ కూడా ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. అంటే మీకు ఇప్పుడు కలర్ చూడటానికి ఇలా కనిపిస్తుంది, కానీ మనకి వన్స్ కుక్ అయిన తర్వాత దాని ఫ్లేవర్, దాని కలర్ అదంతా కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక ప్యాక్ వేసేసుకున్నాను, ఇంకొక ప్యాక్ వేసేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఫుల్ ప్యాక్స్ వేసుకోవచ్చు. కొంచెం తక్కువ స్పైసీ తినాలనుకున్న వాళ్ళు కొంచెం పేస్ట్ పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట. మొత్తం వేయాల్సిన అవసరం లేదు. నేనైతే 2 ప్యాక్స్ వేసేస్తానండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. స్పైసీ ఉండదు యాక్చువల్లీ. సో అందుకోసమనే నేను మొత్తం వేస్తాను అనమాట. 2 ప్యాక్స్ యూస్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. పీసెస్ అన్నిటికి కూడా అది పేస్ట్ అనేది పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి బాగా. సో నేను అది కలుపుకుంటున్నాను. చేతితో కూడా కలుపుకోవచ్చు, స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. సో నేను ఇక్కడ స్పూన్ యూస్ చేశాను. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఇది ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి అంటారు. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారండి. సో మనం దాన్ని బేస్ చేసుకుని కూడా బిగినర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు ఈజీగా. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా కొంచెం చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు చేసేస్తున్నాను కంటిన్యూషన్గా. సో బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మనము ఒక 2 hours అంటారు, కానీ నేను 1 hour పెట్టేసుకుంటాను పక్కకు. సో అందుకే ఎర్లీగా స్టార్ట్ చేశానండి. సో ఇది ఒక 1 hour నానేంత వరకు మనము రిమైనింగ్ వర్క్స్ ఫినిష్ చేసుకోవచ్చు. సో అదొకసారి పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. ఈ లోపు మనం పక్కన ఇంకా వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ రైస్ తీసుకున్నాను. అవి క్వాంటిటీ ఎంత ఏంటి అనేది మీకు చూపెట్టడం కోసమని నేను రైస్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్కి వచ్చిన కప్పు మెజర్మెంట్ కప్ తోటి తీసుకున్నాను. ఒక ప్యాక్ వచ్చేసి 1.5 cup వస్తుందండి. సో నేను 2 packs తీసుకున్నాను కాబట్టి 3 cups వచ్చేసాయి అనమాట. సో 3 cups రైస్కి నేను 1 kg మటన్ తీసుకున్నాను. చాలా సఫిషియెంట్గా సరిపోతుంది అది. సో నేను ఇది వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మీకోసం అని నేను అది మెజర్మెంట్స్
చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఒక ప్యాక్లో 1.5 కప్ వస్తుంది. సో అది మెజర్మెంట్స్ చేసేసుకొని నేను వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకొని 1 టైము పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నానండి. అంటే మటన్ చికెన్ అయితేనేమో డైరెక్ట్గా మనం కుక్ చేసుకోవచ్చు. బట్ మటన్ కాబట్టి సో నేను కుక్కర్లో ఒకసారి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసాను, కుక్ చేసుకుంటాను ఫస్ట్. సో 3 or 4 అంటే మటన్ని ఎలా ఉంటుంది, మటన్ క్వాలిటీ ఎలా ఉంది, అది లేతదా ముదురుదా అనేది చూసి నేను దాన్ని వేస్ట్ చేసుకొని చేస్తాను అనమాట. సో ఆయిల్లో వేడెక్కింది, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవి యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెము బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం వేగించుకోవాలండి మనము ఆయిల్లో. సో అది అయిపోయే లోపు నేను కొన్ని అంటే పక్కన చిన్న వర్క్స్ కానీ క్లీనింగ్ అదంతా కూడా చేసేసుకుంటున్నాను. సో మనకి లేట్ అవుతుంది కదా, అది కొంచెం బ్రౌనిష్ అయిపోగానే మటన్ యాడ్ చేసుకున్నానండి. మటన్ చూడండి, మీకు ఇప్పుడు కలర్ తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. సో దాంట్లో ఉన్న ఆయిల్ నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అదంతా కూడా పైకి వచ్చేసింది. పక్కన వాటర్ పెట్టేసుకున్నాను. సో ఈలోపు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో ఏంటి అని అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి మనము. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు వాళ్ళు, ఎంత క్వాంటిటీకి ఎంత వాటర్ యాడ్ చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. సో రైస్ కూడా నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, అది తీయలేకపోయానండి. ఇదేంటి అంటే నేను 70% ఆఫ్ రైస్ బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుతానండి. రిమైనింగ్ 30% ఆఫ్ రైస్ దమ్ పెడతాం కదా మనము, అప్పుడు బాయిల్డ్ అయ్యేలాగా చూసుకుంటాను. సో దాన్ని అంటే 70% 30% లాగా నేను చూసుకొని చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి పాట్ యూజ్ చేస్తున్నానండి. ఇదేంటి అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కుకింగ్ చేసినప్పటి దగ్గర నుంచి చాలా బాగుంది టేస్ట్. ఇది ఖమ్మం నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడ నేను అంటే ఆల్రెడీ ముందుగా కుక్ చేసుకున్న కర్రీని షిఫ్ట్ చేసుకున్నానండి. సో షిఫ్ట్ చేసేసుకొని దీన్ని కొంచెం వాటర్గా అంటే కొంచెం సూప్ లాగా అనిపించింది, మళ్ళీ కొద్దిసేపు పెట్టాను. సో ఆల్రెడీ బాయిల్డ్ అయిన రైస్ని కూడా నేను అందులో లేయర్స్ వైజ్గా ఫామ్ చేసేసుకున్నాను. సో దాని మీద కొంచెం గార్నిష్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అలా ఉంటే వేసేసాను అనమాట. ఫైనల్ లేయర్ అండి ఇది. ఫైనల్ లేయర్లో కొంచెం నేను ఏం చేశానంటే ఫుడ్ కలర్ యూస్ చేశాను. పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫుడ్ కలర్ యూజ్ చేశాను. సో ఇది ఫైనల్ లేయర్ అండి. సో ఇది మనం ఇప్పుడు కొంచెం అంటే ఒక 15 minutes వరకు దమ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో నేను ఇప్పుడు దమ్ముకు పెట్టేసాను, మూత పెట్టేసుకొని దమ్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. సో ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి దమ్ అవ్వాలండి అది. సో ఇది ఫైనల్ లుక్ అండి. చూడండి ఎలా ఉందో. పీసెస్ కూడా మొత్తం ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉన్నాయి కదా. సో చాలా బాగుంది, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చెల్లె కోసం నేను ఇప్పుడు తలకాయ కూర పంపిస్తున్నా, తిని ఎలా ఉందో చెప్తుందండి. సో ఈ వీడియో యూట్యూబ్లో యాడ్ చేస్తుంది. మేమైతే కుమ్మేస్తున్నాము. రేనమ్మ ఇది పెట్టు అది పెట్టు, నీకు పంపించే బాక్స్ అక్కడ ఉందన్నమాట. సో ఆడబిడ్డకి మటన్ తలకాయ కూర పంపిస్తుంది వదిన. ఎలా ఉందో ఏంటో నువ్వు మళ్ళీ వీడియోలో చెప్పాలి, టేస్ట్ ఎలా ఉందా ఏంటనేది. నువ్వు కూడా తింటావు, నీకు కూడా నచ్చుద్ది. టేస్ట్ అదిరిపోయింది, అదిరిపోయింది. నేనైతే కుమ్మేస్తున్నాను. ఈ మాత్రం స్పైసీనెస్ పడితేనే ఈ కూరకి టేస్ట్ అన్నమాట. ఓకే, వచ్చేస్తుంది నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, వచ్చేస్తుంది. తలకాయ బొక్కల కూర. అమ్మ ఏంటి వీడియో ఎక్కువసేపు కూడా తీసుకోవచ్చా? చాలాసేపు వస్తుంది వీడియో. అలాగే చేపల పులుసు. ఓకే, ఇది తలకాయ బొక్కల కూర ఫస్ట్ కొంచెం పక్కన తీసి పెట్టింది అనమాట. ఎందుకు అలా పెట్టావు? అవునా, ఓకే, బాయ్. మా చెల్లె వాళ్ళ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పంపించారండి. తలకాయ కూర అంటే టేస్ట్ చేసి మరి మీకు నేను చెప్తాను. అన్నయ్య పంపించిన కర్రీ ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి. మీకు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను చెప్తాను ఒకసారి. చాలా బాగుంది. ఈ క్లైమేట్ కి ఈ కర్రీతో సూపర్ అండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది చందు అన్నయ్య. ఒకసారి పిల్లలకు కూడా టేస్ట్ చేపిస్తాం. బాగుంటుంది మామ. ఉందా? నచ్చిందా నీకు? సూపర్ ఉంది. ఎలా ఉంది? బాగుందా? తిను, కంప్లీట్ గా తిన్న తర్వాత చెప్పు నాకు ఎలా ఉందో. మామకు చెప్పు. మంచిగా ఉంది. బాగుంది చందు మామ. నిజంగా చాలా బాగుందండి. సో అన్నయ్య దగ్గర ఈ రెసిపీ ఒకసారి కనుక్కొని నేను కూడా చేస్తాను. అంటే నేను ఎక్కువ ఎప్పుడు చేయలేదు, అమ్మ వాళ్ళు చేస్తుంటారు. టేస్ట్ చేశాను కానీ ఎక్కువ అంటే ఇప్పుడు మేము తినమన్నమాట హెడ్ కర్రీ అనేది. ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర మాత్రం అక్కడ చాలా బాగా చేస్తారు కదా, అక్కడ తినేవాళ్ళం అనమాట. సో ఈసారి నేను డెఫినెట్ గా చందు అన్నయ్య దగ్గర ఈ రెసిపీ తెలుసుకొని ఎలా చేశారు ఏంటి అనేది కనుక్కొని నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ చందు అన్నయ్య. కొంచెం స్పైసీ ఉంది కానీ సూపర్ ఉంది. నచ్చిందా? ఇంకోటి పెట్టు మా. పెట్టు మా. ఓకే. మామ ఈ రెసిపీ మాత్రం నాకొక్కడిగా చెప్పు, మమ్మీ చెప్పకు. మమ్మీకి చెప్తేనే కదరా మమ్మీ చేస్తుంది. నీకు చెప్తే నువ్వు చేస్తావా చెప్పు? చేసా. షూరా? సరే. ఓకే. ఓకే అండి.